ఒక పంచాయతీకి 2.5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేసిన మురళీకృష్ణకు ఏ స్థాయుంటే మల్లికార్జున యాదవ్ని విమర్శించాడని డమ్మాయిపాలెం టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాని చిన్నా ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయిపాలెంలోని స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ ప్యాకేజీలు తీసుకుని లేనిపోని అపోహలు కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారని అన్నారు. మండలంలోని 20 పంచాయతీల టీడీపీ నాయకులు మెచ్చి నచ్చి కోరిన వ్యక్తిగా మల్లికార్జున యాదవ్ టీడీపీ మండల అధ్యక్షుడయ్యారని చెప్పారు. తనని పొగుడుతూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయమని తమ నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎప్పుడూ చెప్పలేదని చిన్నా చెప్పారు. ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి సుధాకర్ రెడ్డి, మూగా ప్రసాద్, డమ్మాయి శ్రీనివాసులు, ఉప్పల రామచంద్రయ్య, ఉప్పల సురేష్, ఉప్పల బాలాజీ, పోచిన హేమంత్ తదితరులు పాల్గొన్నారు. డమ్మాయిపాలెం పంచాయతీ నుంచి నిన్న కొందరు వైసీపీ చోటా నాయకులు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఆ చోటా నాయకులకి నిద్రలేస్తే ఎక్కడ దోసుకుందామా, ఎక్కడ దాచుకుందామా, ఎవరు ప్యాకేజ్ ఇస్తారా అనే విషయాలు బాగా అలవాటు పడుకున్నారు. దానికి నిన్న పంటరింగ మురళీకృష్ణ అనే అతను డమ్మాయిపాలెం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా 2.5 సంవత్సరం పనిచేశాడు. ఆయనకి వాళ్ళ పై స్థాయి నాయకులు ఏదో ప్యాకేజ్ బాగా ఇచ్చినట్టున్నారు. పాపము ఆయన ఏమంటే నన్ను మా సోదరుడు, మా తమ్ముడు అన్న కల్పిత భావాలతో భ్రమగంటూ మాట్లాడాడు. ఆయన మెయిన్ యాక్టర్ ఏంటంటే ఎక్కడ స్కూల్లో ఏదైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఇస్తే మట్టి అమ్మేసుకొని దోసుకుందామా, దాచుకుందామా, ఎవరు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ టైప్లో పోయి మాట్లాడదామా అనేది బాగా ఎక్కువైపు ఉండదు. ఆయన నా గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఏమనేనంటే నాకు వైసీపీ హయాంలో గాడిదాగలో ఉన్న లేఅవుట్లో ఏదో 36 అనే నెంబరు ప్లాటు నాకు కేటాయించారని చెప్పడం జరిగింది. ఆయనకి నేను సవాల్ ఇస్తూ డైరెక్ట్గా ఫోన్ చేస్తే అతను ఇచ్చిన రిప్లైని నేను వాయిస్ రికార్డింగ్గా మన మీడియా మిత్రులకి నేను చూపిస్తాను 2 నిమిషాల తర్వాత. ఆయన ఏం మాట్లాడతాడంటే మా పై స్థాయి నాయకులు మమ్మల్ని బలవంతంగా మాట్లాడటం జరిగింది అనేది ఉంది. దానికి సాక్ష్యంగా నేను నా ఫోన్లో వాయిస్ రికార్డింగ్ చూపిస్తాను. నాకు వైసీపీ గవర్నమెంట్లో ప్లాట్ ఇచ్చున్నారంట. ఎక్కడదే ఫ్లాట్? నీకు 36 నెంబర్ ప్లాట్ ఇచ్చారంట కదా? అంటే ఇచ్చున్నారంట కదంటే నీకు తెలియకుండానే చెప్పాను మీడియా సమావేశంలో. నీకు ఇచ్చినారంట, పేరు కూడా రాసుకొచ్చారు. నీ పేరు నువ్వు చూపించాలి నాకు రేపు. చూపిస్తాను. చూపించకపోతే మాట్లాడినప్పుడు చూపించవాళ్ళ అది కదా. నీకు 36 నెంబర్ నీకు ప్లాట్ ఇవ్వలేదా? అదే నాకు తెలీదు బాబు. నువ్వు కానీ చూపించి ఇల్లు కట్టుకుంటా నేను. కాలనీ లేదు. లేఅవుట్ వేసిన వాళ్ళు మనకు తీసుకొచ్చి చెప్పారు బాబు. లేఅవుట్ వేసిన వాళ్ళే నేనైతే చెప్పినా. ప్రస్తుతానికి అయితే నేను ఇల్లు లేకుండా బాడిగిళ్ళలో ఉండా. నేను కాదలేదు బాబు, నేను చెప్పేది ప్రశాంతంగా నువ్వు వినాలి. ప్రశాంతంగా వినాలా? నువ్వు ఫ్లాట్ కానీ చూపిస్తే నేను ఉదయం ఇల్లు వేసుకుంటా. నేను చెప్పేది వినరా? మాట వింటే కదా నువ్వు. అసలు అడిగా, నాకేం ఒకటి ముద్దు కాదు. నేను అడిగా, అన్నని అడిగి, ఇష్టాన్ని అడిగా. నాకు పైనుంచి వచ్చింది నువ్వు మాట్లాడాలన్న తర్వాత నాకు మధ్యాహ్నం 3 గంటలకు కూడా నాకు తెలియదు. 3 గంటల తర్వాత తెలిసింది ఒకసారి మాట్లాడాలని. సరే పై దగ్గర వచ్చింది కదా, ఇక తప్పదు, ఇక దీంట్లో దిగేసింటావు అని చెప్పి వచ్చా. యోగానికి ఇచ్చింది నిజమేనా అని అడిగా. సుధాకర్ చెప్పాడు, వాడు చిన్నోడు చెప్పాడు, పవన్ సేనయ్య పక్కగా రాసుకొచ్చి చెప్పాడు 36 నెంబర్ అంట అని చెప్పిన తర్వాత నేను ఇక్కడ మాట్లాడుకుంటా ఉండానంటే నేను ఒక మన తిరుమతి ఏదైనా ఉండాలని వీడు మళ్ళీ నాకు నా మీద ఆల్రెడీ గోతుడు చెప్పేస్తున్నాడు. వీడు వర్గం ఏర్పాటు చేసేస్తున్నాడు, వీడు పార్టీ మారిపోతున్నాడు, సుధాకర్ రెడ్డితో మాడుతున్నాడు. పార్టీలు మారుకుంటా ఉన్నాడు. నీతి మంత్రులు నా కొడుకు లేడు కానీ దేవుడు పోతా ఉంటాడు. నేను సుధాకర్ రెడ్డితో 10 ఏళ్ళు వయసు అపోహలు పెట్టి ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే చోటా నాయకుల గురించి ఆయన మండల స్థాయి నాయకుడు శ్రీ మల్లికార్జున యాదవ్ గురించి మాట్లాడాడు 2 మాటలు. ఏమని మాట్లాడాడంటే మా గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా అని అన్నాడు. 20 పంచాయతీలు మెచ్చి కోరి నచ్చిన వ్యక్తి శ్రీ మల్లికార్జున యాదవ్ మండల అధ్యక్షులు. ఈయన ఒక పంచాయతీకి ఉప సర్పంచ్గా 2.5 సంవత్సరం చేశాడు. ఈయనకి ఏ స్థాయి ఉంటే మల్లికార్జున యాదవ్ గారిని విమర్శించగలిగినాడు. ఈ సాంప్రదాయాలు శ్రీ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ సాంప్రదాయం మాకు నేర్పించాల. మమ్మల్ని నా గురించి పొగడతా మాట్లాడండి, మీడియా సమావేశాలు పెట్టండి అని మా నాయకుడు మాకు నేర్పించాల. సాంప్రదాయపక్షంగా న్యాయంగా పోరాడండి, న్యాయంగా అభివృద్ధి కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకోబోండి అని మా నాయకుడు ఉపేక్షించాడే కానీ ఇట్లాంటి దందాలకు పాల్పడండి, వాళ్ళు దొంగ నాయకుల్లాగా ప్యాకేజీలు ఇచ్చి మీడియా సమావేశాలు పెట్టండి, లేనిపోయిన అపోహలు వైసీపీ నాయకులు మాట్లాడినట్టు మీరు మాట్లాడండి అని మా నాయకుడు మాకు చెప్పలా. ఇట్లాంటి దౌర్భాగ్యుల్ని ఈ మీడియా మిత్రులే
ప్రజల్లోకి తీసుకుపోయి చీకొట్టే విధంగా చేయాలని నేను కోరుతున్నా. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.